హాయ్ అందరికీ నమస్తే. సో ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కంపారిజన్. ఏ మనిషిని ఇంకొక మనిషితో పోల్చకండి. ఇది పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే. వాడు అది చేశాడు, నువ్వు ఇది చేయాలి. వాడు అన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు, నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. వాడు ఆ జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఈ జాబ్ చేయాలి అని ఎప్పుడు కంపారిజన్ చేయకండి. ఎందుకంటే నీళ్ళల్లో ఉండే చేప పైకి ఆకాశంలోకి ఎగరలేదు. అది ఆకాశంలో ఉండే పక్షి నీళ్ళల్లో స్విమ్ చేయలేదు. దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. సో కంపారిజన్ ఆపండి. ఈ కంపారిజన్ చేయడం వల్ల వాళ్ళ మైండ్లలో గట్టి కూర్చుంటుంది. దీనమ్మా ఏంటిది, ఎప్పుడు చూసినా పక్కింటో ఎదిరింటోతో చుట్టాలలో వాడేది ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేస్తున్నాడు అని ఆపేయండి. మీ పిల్లలకి ఫస్ట్ ఏం చేయాలనిపిస్తుంది, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏ రూట్కి వెళ్తా అంటే ఆ మంచి రూట్ అయితే మీరు 100% వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఇది చేస్తే, వీళ్ళు ఏమనుకుంటారో ఇది చేస్తే అని మాత్రం వాళ్ళని బ్యాక్ స్టెప్ వేసేలాగా చూడకండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా హ్యాపీగా ముందుకెళ్తారు. బట్ స్టాప్ కంపేరింగ్. ఓకేనా? ప్లీజ్ కంపేర్ చేయకండి. అది ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్నైనా పేరెంట్స్ అయినా